సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయంలోని 15వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఈ కాలమున యెరూషలేముకును యూదావారికిని మేలు చేయ నిర్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు భయపడకుడి. భయపడకుడి అనే పదంతో మొదలవుతుంది. అంటే అప్పటికే వాళ్ళంతా భయపడుతూ వస్తున్నారు. ఎందుకు భయపడుతున్నట్టు వాళ్ళు? భయపడే వాళ్ళని చూచి ఆయన అంటున్నాడు, ఇక మీరు భయపడబాకండి అని చాలా తేటగా మాట్లాడుతున్నాడు. గత సంవత్సరంలో నీకెదురొచ్చిన భయంకరమైన సమస్యలు నిన్ను భయపెట్టాయి. అనారోగ్యం భయపెట్టింది, కరువు భయపెట్టింది, కలత భయపెట్టింది. కానీ ఈ రోజున భయపడకుడి, నేను మిమ్మల్ని గురించి మేలు చేయని ఉద్దేశించాను. అంటే ఇక ఆయన ఉద్దేశించుకుంటే దాన్ని మార్చేవాళ్ళు ఎవ్వరూ లేరు గనక నీకు మాట ఇచ్చిన వాడు రోషం కలిగిన వాడు. ఆయన తప్పక ఈ సంవత్సరం అంతా నీకు మేలు చేయునగాక. భయపడకుడి అన్నాడు కదా. అసలు వీళ్ళ భయానికి గల కారణం ఏమిటో 2 మాటలు చెబుతాను, వినండి. ఈ 8వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పబడిన 11వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. అయితే పూర్వదినములలో నేను ఈ జనులను శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. ఇప్పుడు నేను విరోధిగా ఉండను. అర్థమైందిగా? దేవుడు ఆ జనాంగానికి విరోధి అయ్యాడట. మరి దేవుడు విరోధి అయితే మనం భయపడక ఏం చేస్తాం? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దేవుడు విరోధి అయ్యాడంటే వీళ్ళు దేవుని ద్వారా మేలులన్నీ అనుభవించి దేవుని మర్చిపోయేవాళ్ళు. అప్పుడు దేవుడట వాళ్ళకు విరోధిగా నిలబడ్డాడట. దేవుడు విరోధిగా ఉంటే నువ్వేమైనా చేయగలవా? దేవుడు విరోధి అయితే పొలం పండించగలవా? దేవుడి విరోధి అయితే పెళ్లి చేయగలవా? దేవుడి విరోధి అయితే నీ కుటుంబాన్ని కట్టుకోగలవా? దేవుడే నీకు విరోధి అయితే పరీక్షలు రాసి జయం పొందగలవా? బైబిల్లో చక్కని మాటలు రాస్తున్నాడు. వాళ్ళు ఆ సంగతి తెలిసి భయపడిపోయారట. దేవుడే మనకు విరోధి అయితే, దేవుడే మన వ్యాపారానికి విరోధి అయితే అని ఆ సంగతి తెలిసినాక వాళ్ళు గడగడ వణుకుతూ ఉండగా దేవుడు వాళ్ళని చూచి, అరేరే నాకు విరోధంగా వీళ్ళు నడిచారని నేను విరోధంగా నిలబడేటప్పటికీ వీళ్ళంతా కలవరపడుతున్నారు కదా అని తన మనస్సులో మన మీద కనికరం చూపి మన తప్పిదాలను క్షమిస్తూ, ఇక మీదట మీరు భయపడబాకండి, మునుపటి వరకు నేను మీకు విరోధిని, కానీ తర్వాత వాక్యం ఏముంది? వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. ఇక దేవుడు నీకు విరోధిగా ఉండడు. అంటే దేవుడు నీకు అనుకూలంగా తన కార్యాలను చేయునుగాక. చక్కని మాట. భయపడకండి అనే దానికి ఆయన అభయం ఇచ్చాడు. 2వ మాట కూడా చెబుతాం. ఏమని రాయబడిందో 13వ వాక్యంలో చదవండి. మీరు అన్యజనుల్లో ఎలాగున శాపమునకు ఆస్పాదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదానికి మూలంగా మారబోతున్నారు. ఇంతకాలం శాపానికి మీరే కారణం. పాడి కొన్నారా? అదేమిటో మీ చేత్తో కొనుక్కొస్తే తనడం తప్ప పాలివ్వడం మానేసింది. మీరు ఇల్లు కట్టబోయారా?
లోన్ వస్తుంది అందరికీ, నిన్ను బట్టి ఊళ్ళో వాళ్ళకి కూడా లోన్ ఆగిపోయింది. ఇది వరకు నీ జీవితంలో పరీక్షలు రాసు తప్పనిసరిగా ఉద్యోగం సాధిద్దామనుకుని నీ ఒక్క క్షణం పరీక్షలకు ప్రిపేర్ అయ్యి అడుగు పెట్టావుగా, పరీక్షలు జరగవు. అవి ఇంకా ఇంకా దూరం పోతానే ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చినట్టే ఉంటాయి, అందకుండా దూరంగా వెళుతూనే ఉంటాయి. ఈ రోజున నీ పేరు చెబితేనే శాపం గుమ్మంలో ఉందట. నువ్వు అడుగు పెడితే చాలు, వల వేస్తే అందరికీ చేపలు పడతాయి కానీ నీకే చేపలు పడకుండా పోతున్నాయి. ఇంతకాలం శాపానికి మీరు కారణంగా ఉన్నారు. నేను చేసే మేలేమిటో తెలుసా? ఇక మీదట మిమ్మల్ని క్షమించాను గనక, మిమ్మల్ని కనికరించాను గనక ఇక మీదట మీరు అడుగు పెడితే అందరికీ ఆశీర్వాదమే కలుగునుగాక. ఈ యోనా ఉన్నాడా? ఈ యోనా ఆ రోజున కాదనుకుని కూడా దేవుడు చెప్పినా వినకుండా వెళ్ళి పెద్ద ఓడలోకి వెళ్ళి టిక్కెట్ కొనుక్కుని అక్కడ హాయిగా పడుకున్నాడు. ఎన్నిసార్లు యోనాను గురించి విన్నాం. తీరా జరిగింది ఏమిటో తెలుసా? ఆ యోన అందులోకి వెళ్తే ఇతనికి నిద్ర పట్టింది కానీ సముద్రానికి నిద్ర పట్ల. ఇక సముద్రం పొంగిందండి, ఎగసిపడింది, భయంకరంగా ఊగిపోయింది ఆ పడవ. నిజంగా ఓడ బద్దలయ్యే గతి వచ్చిందట. మరి చాలామంది ప్రయాణికులు ఉన్నారు, కానీ ఇప్పుడు సుఖంగా ప్రయాణం చేసిన ఆ ఓడకి ఈ గతి ఎందుకు వచ్చింది? వాళ్ళంతా సరుకునట ఎత్తి సముద్రంలో పోసేశారట. కారణం బతుకు జీవుడాని. కానీ తుఫాను ఆగలేదు, ఈ ఓడ వనకడం మానలేదు. అప్పుడు ఆలోచించారు, ఏమిటి కీడుకు కారణం ఎవరు అని. ఒక్కసారి ఆగి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ దేవుళ్ళకు మొరబెట్టారు. కానీ ఎంత మొర్రబెట్టినా ఫలితం జరగల. చివరికి వాళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేశాక తెలిసింది ఏమిటంటే యోనా అని అతగాడి పేరు పడితే అతను లేపి, అయ్యా ఈ కీడుకు నువ్వేనా కారణం? మా ప్రయాణానికి శాపం నువ్వేనా? మేము కొనుక్కున్న సరుకు ఏటి పాలవడానికి నువ్వేనా కారణం? మేము చీట్లు వేస్తే నీ పేరు పడిందిగా. అప్పుడు లేచి అంటాడు, నిజమే, ఈ శాపానికి నేనే కారణం, మీ కన్నీళ్లకు నేనే కారణం, ఈ ఉపద్రవానికి నేనే కారణం. నేను ఎవరినో తెలుసా? నేను దేవుని మాట మీరిన వ్యక్తిని, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిని, దేవుని యొక్క ఆలోచన కంటే నా ఆలోచన పెంచుకున్న వ్యక్తిని. ఈ రోజున నువ్వు శాపానికి కారణంగా ఉండడానికి కారణం అర్థమైందిగా. యోనా భక్తుడే, కానీ వాడవారికి ఎందుకు శాపంగా మారాడు? నీ కుటుంబానికి ఎందుకు శాపంగా మారుతూ వచ్చావు? ఆ మాట అంటే మన వాళ్ళు ఊరుకోరు, కానీ బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది కీడు కారణం ఇతడే. ఎవరతను? దేవుని మాటకు లోబడినవాడు, దేవుని చిత్తాన్ని కలరాసిన వాడు, సొంత ఉద్దేశం ప్రకారం నడిచినవాడు. దేవుని ఆలోచన ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుడు ఏం చెబుతున్నాడు? ఇది సరియైన నడిపింపా కాదా? నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అవన్నీ నాకు అనవసరం. నాకు దోచింది, నేను టిక్కెట్ కొనుక్కుంటాను, వాడ ఎక్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత అందరికీ కీడేగా. ఈ రోజున నిన్ను బట్టి నీ కుటుంబానికి క్షేమం రాకపోగా కీడు శాపం ఊరేగుతూ వచ్చిందేమో. బాగా ఆలకిస్తే ఈ మాటలు ఒక్కోసారి గుండె జలధరించినట్టు అనిపిస్తుంది. కారణం మనల్ని బట్టి ఆ కుటుంబానికి కీడు వస్తే ఆకాన్ అంత వాడే కానీ వాళ్ళ ఇంటికి ఏం తెచ్చిపెట్టాడు? గెహాజీ గొప్పవాడే కానీ తన వంశానికి ఏం తెచ్చిపెట్టాడు? బాగా ఆలకించని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గతమంతా మర్చిపోయేటట్టుగా నేను నీకు మేలు చేయబోతున్నాను. ఇంతకాలం అనేకులు శాపంగా ఉన్నా మరలా నీవు దేవుని వైపు తిరిగి, నేను అనేకులకు శాపంగా ఉన్నానయ్యా, ఏ పని చేసినా నన్ను బట్టే వాళ్ళకి శాపం. నా పేరు ఆకాను, నా పేరు యోనా, నా పేరు గెహాజీ, నన్ను బట్టి ఈ కీడొచ్చింది అని ఈ రోజైనా నీ తప్పిదాన్ని ఒప్పుకుని దేవుని చిత్తానికి లోబడేటట్టుగా నువ్వు ఎక్కడ తప్పావో, ఎక్కడ దేవునికి విరోధంగా నడిచావో, దేవునికి విరోధంగా ఆలోచించావో అవన్నీ ఒప్పుకోగలిగితే ఈ రోజున చక్కని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు, నేను తిరిగి నీకు మేలు చేయబోతున్నాను. ఏమిటా మేలు? నిన్నటి వరకు అనేకులకు శాపానికి కారణంగా ఉన్నావు, ఇక మీదట లక్షలాది ప్రజలకు నీవు దీవెనకరంగా ఉందవుగాక. చేప కక్కనే కక్కిందండి. పశ్చాత్తాపడితే రేవులోంచి లేచాడు. ఒక దినమంతా ప్రయాణం నడిచాడు. నడిచి పాపాన్ని మానండి, ప్రభువు నన్ను పంపాడు, దేవుని వేడుకొనండి, క్షమిస్తాడు, లేకపోతే లయమైపోతారు అని వార్త చెబితే
ఆ ఊళ్ళో పశువులు కూడా మేత మేయల, పశువులు కూడా నీళ్లు తాగల, రాజు సైతం కొనే పట్టా కట్టుకున్నాడు. అక్కడ జరిగిన చరిత్ర ఏమిటో తెలుసా? కుడి ఎడమల ఎరగాని లక్షలాది ప్రజలు అతని ఒక్కరోజు ప్రసంగం వలన వారందరికీ క్షేమం కలిగింది. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. ఎందుకో నిన్ను చూసిన నా దేవుడు ఈ రోజు నుంచి నీ ఇంటికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన కర్తలాగా ఉండేటట్టుగా నా దేవుడు ఈ సంవత్సరం నీకు మేలు చేయునగాక. మూడో మాట చెబుతా. ఆయన నిన్ను ఏం చేయదలిశాడు, ఎలా దీవిస్తాడో 12వ వాక్యం చదవాలి. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. ఇప్పుడు ఆయన నీకు చేసే మేలేమిటంటే, గతంలో చెట్టు ఉంది కానీ ఫలము లేదు. ఓ రకంగా చెప్పాలంటే బాగా పండినట్టుంది కానీ పిడికిడవ్వలేదు. మీరు ఒక్కసారి బైబిల్లో దాని ముందు గ్రంథం చూడండి, అగ్గై గ్రంథంలోకి వెళదాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నాను, దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి కష్టాజీతం చిల్లు సంచిలో వేసినట్టున్నది. తర్వాత 2వ అధ్యాయం 19 చదవండి. కొట్లలో ధాన్యం ఉన్నదా, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అంటే ఫలితం రాలేదుగా, మేలు జరగలేదుగా. ఎందుకో నా దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటలుండి ఫలితం ఏమిటి, కొట్లుండి ఖాళీగా ఉండడానికి దేవుని ఆలోచన ఏమిటి? ఈ రోజు నీవు ఆలోచించేది ఏమిటంటే, నాకు తోటలు ఉన్నాయి, నాకు పొలం ఉంది, నాకు ఓపిక ఉంది, నాకు సొమ్ము ఉంది, నాకు అంగబలం ఉంది అని అనుకున్నావు. కానీ అంగబలం అక్కడికి వచ్చిందా? కొట్లు ఏమైనా నింపబడ్డాయా? ద్రాక్షలు తోటలు ఉన్నాయి కానీ ఫలాలు వచ్చాయా? ఇవన్నీ జరిగినప్పుడు కూడా నీకు ఆలోచన రాలా? అయితే ఇప్పుడు నేను నీకు మేలు చేయను ఉద్దేశించాను. నేను చేసే మేలేమిటో తెలుసా? అక్కడ రాసిన మాట చూడండి. అక్కయ్య గ్రంథంలో 19వ వాక్యంలో చివరి లైన్ చదువుతాడు. అయితే ఇది మొదలుకొని అందరూ ఆమేన్ చెప్పండి. మొదటిది, ఇంతకాలం విరోధయ్యాడు, ఇక ఆయన విరోధి గాక మన దేవుడై ఉంటాడు. రెండో మేలేం చేస్తాడు? ఇప్పటి వరకు నీవు అనేకులకు శాపానికి కారణంగా ఉన్నావు, ఇక మీదట నీ ఇంటికి నీవు దీవెనకరంగా ఉందువుగాక. మూడవ మాట ఏమి రాశాడు తెలుసా? పండగ పోయని, కొట్లు నిండకపోయని, ద్రాక్షరసం పారకపోయని, గానుగలో నూనె లేకపోయని, అన్నీ ఉన్నా లేకపోయని అని సంగీతం మొదలై కొత్త రాగం కొత్త పాట పాడారుగా. అయిపోయింది. లేకపోయననే మాట రద్దయిపోవునుగాక. ద్రాక్షరసం లేకపోయాను, గానుగలో నూనె లేకపోయాను, ఇంట్లో నెమ్మది లేకపోయాను, పోయానని ఆ పాట ఇక ఆ పాట నీకు లేకుండా నా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు మేలు చేయను ఉద్దేశించానన్నవాడు 12వ వాక్యంలో అంటాడు, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. సమాధాన సూచకమైన ద్రాక్షావళి మీకు ఫలించునుగాక. ఆయన చేసే మేలట నీ జీవితంలో సమాధాన సంకేతమైన ఆ మాధుర్యాన్నిచ్చే ద్రాక్ష చెట్టు నీకు ఫలమిచ్చేటట్టుగా ఆయన చేస్తాను అంటున్నాడు. ఈ మేలు నాకు జరగాలి అనుకున్న వాళ్ళు చెయ్యెత్తామేం చెప్పండి. తర్వాత వాక్యం చదవండి. భూమి పండును. అగ్గైలో చూస్తే భూమి పండలేదట, ద్రాక్ష ఫలాలు లేకపోయాయట, గానుగులో నూనె లేకపోయిందట, అన్నీ పోయననే మాట వినబడింది. ఇక్కడేమంటున్నాడో తెలుసా? తిరిగి నీ భూమి పండునుగాక. దాని అర్థం ఏమిటో తెలుసా? నీ కష్టార్జితం నీకు దక్కునుగాక. ఇంకో మాట రాశాడు అక్కడ, ఏమని? ఆకాశము నుండి మంచు కురియను. ఆకాశము నుండి మంచు కురియను అంటే ఇంతకాలం మంచు లేదనేగా ఇప్పుడు కురిసేను అంటే, నేననే మంచు ఈ మంచు కాదు, దీవెనల మంచు నీ మీద కురియునుగాక. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడని. ఈ మేలు నేను నీకు చేయనుద్దేశించి ఉన్నాను. భయపడవాకు, ఇక నువ్వు భయపడవాకు. ఏమిటా మేలు? మరలా నీవు నీ పంటను తింటావు, నీ కష్టార్జితం నీకు మిగులుతుంది. సమాధానం అనే ఒక ద్రాక్షవల్లిని నీ ఇంట్లో నేను నాడుతున్నాను. అది సూచకం, సమాధానానికి సంకేతం. ఈ సంవత్సరమే నీకు సమాధాన సంవత్సరంగా మారునుగాక.
తర్వాత మంచు కురుసునన్నాడా? తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? ఈ జనుల్లో శేషించిన వారికి ఆ. వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇచ్చును. ఆమేన్. ఈ జనులందరికీ ఈ దీవెనలన్నీ నేను స్వాస్థ్యముగా ఇస్తున్నాను కనుక ఈ దీవెనలన్నీ మీ సొంతమవునుగాక, ఆ ప్రతి మేలు నీకు చేయునుగాక. ఆయన అంటున్నాడు, నేను ఉద్దేశించాను. దేవుడు ఉద్దేశించాడండి గోతులో పడ్డ యోసేపును రాజులు చెయ్యాలని. ఎవరన్నా ఆపారా? ఏవు చుట్టూ కంచి వేస్తాను అని వేశాడు. దాన్ని తీయటానికి సాతాను ఏమైనా ప్రయత్నం చేస్తే వీలయ్యిందా? దేవుడు ఏది ఉద్దేశించినా అవి స్థిరపరచబడును గాక. ఇంకొక మాట కూడా మీతో చెబుతా. ఆయన మనకి ఏం చేయదలిచాడు మేలుడు? జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇప్పుడు విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా ఈ పట్టణాల గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఈ సంఘాన్ని గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఈ కుటుంబాన్ని గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఆ సేవకుని బట్టి నీ ఉద్దేశం ఏమిటి? ఈ సంఘ పరిచారకుని బట్టి నీ ఉద్దేశం ఏమిటి? నేను మేలు చేయను ఉద్దేశిస్తున్నాను అంటున్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట ఈ నా పట్టణం అంటే కడగబడి రక్షించబడి నన్ను రక్షకుడుగా అంగీకరించి నాతో నడవాలని తీర్మానం చేసుకుని పవిత్రమైన పట్టణంగా నేను వారి మధ్యలో నివసించే పట్టణంగా వాళ్ళు ఉంటున్నారు గనుక ఇక ఆ పట్టణములను భాగ్యముతో నేను నింపబోతున్నాను. భాగ్యం అనగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఇక బంగారం వస్తుందేమో, ఇక అర్జెంటుగా పొలాలు పండిపోతే ఇక అన్నీ ఆశీర్వదకరంగా. భాగ్యం అంటే 5 అర్థాలు ఉన్నాయి. ఒక భాగ్యం ఏమిటో తెలుసా? చురుకుదనం అని బైబిల్లో రాస్తుంది. చురుకుదనం ఒక భాగ్యం అట. భక్తిలో నీకు చురుకుదనం అనే భాగ్యం కలుగునగాక. దేవుని కొరకు పరిగెత్తడంలో ఒక చురుకుదనం మొదలవునుగాక. దేవుని వాక్యం చదవటంలో ఒక చురుకుదనం మొదలవునుగాక. మరో భాగ్యం ఏమిటో తెలుసా? రక్షణ భాగ్యం. దేవుడు మనకిచ్చిన అన్ని భాగ్యాల్లో కూడా ఉన్నతమైన భాగ్యం ఏదైనా ఉంటే అది రక్షణ భాగ్యం. అంటే మేమంతా రక్షించబడ్డాం కదా, నిజమే, మీరు ఎప్పుడో రక్షించబడ్డారు. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చే భాగ్యం ఏమిటో తెలుసా? కడవరి రక్షణ ప్రత్యక్షమయ్యేంత వరకు ప్రతిరోజు రక్షణ నిన్ను వెంటాడుగాక. దేవుని కాపుదల అంటే ప్రారంభ రక్షణ, వర్తమాన రక్షణ, తర్వాత విమోచన రక్షణ. దేవుని రాజ్యంలోకి ఎత్తబడేంత వరకు ఆయన రక్షణ భాగ్యం నిరంతరం నీ ప్రాణ ఆత్మ దేహాలను కాపాడునుగాక. అన్నిటికంటే విశేషమైన భాగ్యం ఏమిటో తెలుసా? జకర్యా గ్రంథంలో రాశాడు, మీరు చాలాసార్లు చదివారు. చదవండి ఆ వాక్యం. 3వ అధ్యాయము 7వ వాక్యంలోని చివరి భాగం. నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములో కాపాడువాడు అగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. నిన్ను గురించి మేలు చేయను ఉద్దేశించాను. ఏమిటయ్యా నువ్వు నాకు మేలు చేస్తున్నది? అయ్యా నాతో చెప్పంటే నీ పట్టణాన్ని భాగ్యంతో నింపుతా. మొదటి భాగ్యం చురుకుదనం అనే భాగ్యం. రెండో భాగ్యం ఏమిటంటే ఆఖరి వరకు కాపాడే రక్షణ భాగ్యం. మూడో భాగ్యం ఏమిటో తెలుసా? నా సన్నిధిలో నీవు నీ కుటుంబం ఉండే భాగ్యాన్ని నేను ఇవ్వబోతున్నాను. 4వ భాగ్యం ఏమిటయ్యా అంటే నిన్ను నీతి కలిగిన రాజు నిన్ను నడిపిస్తూ సకల ఐశ్వర్యాన్ని నా దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. గట్టిగా మేము చెప్పుకొనండి. ఆ నీతి కలిగిన రాజు అట తన పిల్లలకి సమస్త ఆస్తిని పంచాడట. ఆయనను బట్టి మనకు కలుగు భాగ్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన స్వాస్థ్యం ఏదనగా క్రీస్తు యేసుతో పాటు సకల ఐశ్వర్యము మన సొంతమగునుగాక. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీ ఇల్లు భాగ్యంతో నింపబడినగాక, నీ సంఘం భాగ్యంతో నింపబడినగాక, నీ కుటుంబం భాగ్యంతో నింపబడినగాక. నిజంగా దేవుడు ఎంత చక్కటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. గతంలో మన జీవితం చీకటి అయ్యింది, కలవరపడ్డాం, కంగారు పడ్డాం, వేదన పడ్డాం, నష్టపోయాం. చివరికి దేవుడే మనకు విరోధి అయిపోయి కొన్ని కార్యాలు జరగకుండా నష్టపోయాం. ఎందుకో ఆయన మరలా తేటగా నీతో మాట్లాడుతుండగా ఈ అర్ధరాత్రి మెలకువగా ఉండి దేవుని మాటలు వింటున్న మీ జీవితాల్లో ఆయన ఉద్దేశాలని నెరవేర్చబడునుగాక. ఇంకో మాట కూడా చెబుతాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వాక్యం చదవాలి.
నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉంది. నేను దాని చుట్టూ అంటే నిన్ను, నీ కుటుంబం, నీ జాతి, నీ వంశం, నీ సంఘం, నీ పరిచర్య, నీ కుటుంబం, నీ వ్యాపారం ఏదైనా కానీ దాని అంటే ఒక కుటుంబాన్ని ఉద్దేశించి పలికే మాట, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడే మాట. నేను ఇక మీదట నిన్ను గురించి మేలు చేయాలని ఉద్దేశిస్తున్నా. ప్రాకారం లేక అల్లాడిపోయిన సహోదరుడా, ప్రాకారం లేకపోబట్టేగా దుష్టుడు మాటిమాటికి వచ్చాడు. నీ ఇల్లు నాశనం అయిపోయింది, నీ మనసు పాడైపోయింది, నీ ప్రయత్నం విఫలమైపోయింది. ఇక మీదట నీకు నేను మేలు చేయను ఉద్దేశించాను గనక మీ చుట్టూ కోట కడతానని నేను అంటల్లా, నేనే నీకు ప్రాకారంగా ఉంటాను. నిజంగా అది ఎంత ఆశీర్వాదకరమండి. ఈ మాటలు ఏదో రాసి పెట్టుకుని వెళ్ళబాకండి, విన్నామలే సరిపోయింది అనుకోబాకండి, నిద్రలో ఏమి వినలేదు అనుకోబాకండి. నిజంగా దేవుని ఉద్దేశాలు తేటగా నీతో పంచుకున్నాడు. ఆయన ఉద్దేశాలు నీకు మేలే జరుగునుగాక, మేలుకరమైన ఉద్దేశాలు నెరవేర్చునుగాక. అన్ని వరుసగా చెప్పాడు. నువ్వు ఈ వరుస ప్రకారం రోజు దీని మీద చేయబెట్టి ప్రార్థన చేయి. నువ్వు నాకు విరోధి కానందుకు వందనాలు, నీవు నన్ను ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు, నాకు సమాధాన ద్రాక్ష చెట్టు నాటినందుకు వందనాలు, నా పై మంచుబడేడిగా చేసినందుకు వందనాలు, నా పట్టణాన్ని భాగ్యంతో నింపినందుకు వందనాలు అని మీరు రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ తప్పక మీ పట్ల నెరవేరునుగాక. తర్వాత ఇంకొక మాట కూడా చదవండి ఆ మాట. నేను దాని మధ్యలో నివాసినై, నేను నీ మధ్యలో నివాసం ఉంటాను. అందరూ నేను అనుకోండి. ఇంతకాలం నీ మధ్యలో ఎవరు నివాసం చేశారు? చీకట, కరువ, వేదన, అనుమానమా, అసహ్యమా, భయంకరమైన చీడ, చెరుప, ఏది కాపురం చేసినా ఇక ఆ కాపురాలన్నీ వెళ్ళిపోయాయి. నా దేవుడు మీ కుటుంబంలో నివసించునుగాక. ఆయన గాని నివసిస్తే తర్వాత మాట ఏముంది? మహిమకు కారణముగా ఉండు. నేను నీ ఇంటిని మహిమగా మార్చబోతున్నా, ఆమేన్. నీ వ్యాపారాన్ని మహిమగా మార్చబోతున్నా, నీ ప్రార్థనను మహిమగా మార్చబోతున్నా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మహిమకరంగా మార్చబోతున్నా. పరలోక మహిమ ప్రపంచంలో దిగివచ్చునుగాక, ప్రపంచం మీదకు దిగివచ్చునుగాక. భూతల మీద ఎంతమంది ఆరాధన చేసుకుంటున్నా అన్ని ఆరాధనలు ఆయన మహిమ వారి ఇళ్లలోకి వచ్చునుగాక. చివరికి ఒక్క మాట చెబుతానండి. 8వ వాక్యం చదువుతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. చూడండి, మీ మీద ఎవడైనా చెయ్యేస్తే నా కంట్లో వేలు పెట్టి పొడిచినట్టే. ఇంతకాలం భయపడ్డాం, ఇంతకాలం కంగారు పడ్డాం, ఇంతకాలం దిగులు పడ్డాం, ఎంతో వేదన పడ్డాం. నిన్నెవడైనా ముడితే నా దేవుడి కంట్లో వేలు పెట్టినట్టే గనక సహోదరి నువ్వేం కంగారు పడబాకు, సహోదరుడా మీరేం కంగారు పడబాకు. జకర్యా గ్రంథం ఈ 8 అధ్యాయాలు నిశ్చయముగా మొదటి నుండి 8 అధ్యాయాల వరకు ఆయన చేసే మేలులన్నీ, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు గనక దేవుడే నీకు జయశీలిగా నడిపించాడు. ఆయనే నీకు కృప చూపించగలిగిన వాడు, ఆయనే పరాక్రమశాలిగా కార్యం జరిగించగలిగిన వాడు. అందుకని ఈ శుభవేళ మరొక్కసారి అంటున్నాడు, నేను మీకు మేలు చేయనుద్దేశించాను గనుక భయపడకండి. మిమ్మల్ని ముడితే నా కన్నును ముట్టినట్టే, నేను మౌనంగా ఉండను, భయపడబాకండి. ఇదివరకు నేను విరోధిని, ఇప్పుడు నేను విరోధిని కాను, భయపడబాకండి. ఇంతకాలం మీ ఇంట్లో అన్ని తోటలు ఉన్నాయి, నేను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టును నాడుతున్నాను గనక ఇక మీరు భయపడకండి. ఇక మీదట దరిద్రం ఊరేగింది, నా భాగ్యంతో నిన్ను నింపబోతున్నాను, ఇక నువ్వు భయపడబాకు. ఆమేన్. నిజంగా ఇన్ని మాటలు విన్న తర్వాత నిజంగా నువ్వు ఆయన వైపు తిరిగి, అయ్యా ఈ సంవత్సరం నీవు నాకు నాయకుడిగా, నాకు పోషకుడిగా, నాకు సంరక్షకుడిగా, అయ్యా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నీ ఆరాధనలో నిలిచి ఉంటానయ్యా, పవిత్రతలో కొనసాగుతానయ్యా, ఆఖరి వరకు నీ ఎదుట నేను నిలబడి ఉంటాను ప్రభువా. నిశ్చయముగా నా పట్ల, నా పిల్లల పట్ల ఈ నూతన సంవత్సరం నీ ఉద్దేశించిన మేలులన్నీ నా కొరకు జరిగించు, నా పట్ల నెరవేర్చు అని కానీ మీరు ఆయన వైపు తిరిగి ఈరోజు జీవితాన్ని అప్పగించుకొని ఈ అర్ధరాత్రి వేళ ఆయన వైపు చేతులెత్తగలిగితే అద్భుతం ఈ రాత్రే జరుగునుగాక. అందరూ లేచి నిలబడదాం. నీ మేలు నాకు కావాలయ్యా, మేలు చేస్తున్నావు,
మేలు చేయను ఉద్దేశించాను అని నీవు చెబుతున్నావు. ఈ మేలులన్నీ నా పట్ల నెరవేరాలయ్యా. నిత్యముగా నా పట్టణం బంగారంతో నింపబడాలి, భాగ్యంతో నింపబడాలి. నా ఇల్లు నాటిన ద్రాక్ష చెట్టు సమాధాన సూచిగా ఉండాలి. ఈ ఇంటి నుండి ఈ రోజు నుండి నా ఇంట్లో సమాధానం నేను చూడగలగాలి. అయ్యా, నీ యొక్క కృప నాకు అనుగ్రహించు. నీవు నాకు విరోధివి కాదు, నీవు నాకు విరోధివి కావు, నీవు నాకు విరోధివి కావు. అందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా, నీ ఉద్దేశం కొరకు వందనాలు, నీ ఉద్దేశం కొరకు వందనాలు, నీ ఉద్దేశం కొరకు వందనాలు. ఈ రోజైనా నమ్మకమైన క్రైస్తవ్యానికి నిలబడు. ఈ రోజైనా ఆయన ఆయాస పెట్టే వ్యక్తి గాక నేను నీ అడుగుజాడల్లో నడుస్తానయ్యా. నిజంగా నా పట్ల ఇంత ఉద్దేశం కలిగి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఇక మీదట నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇక మీదట మీ పట్టణాన్ని నేను నింపేదను. ఇక మీదట నీ పంటను నీవు తింటావు. ఇక మీదట మంచు నీ మీద కురుస్తుంది. ఇక మీదట నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్టే. ఇక మీదట నేనే ప్రాకారంగా ఉంటా, నేనే కాపుదలగా ఉంటా, నేనే నీకు భద్రతగా ఉంటా. దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేసుకుని ఈ దివ్యం నా పట్ల నెరవేర్చాలయ్యాను. ఒక్క క్షణమై వైపున ప్రార్థన చేద్దామని. ఆశ్చర్యకరుడా, వందనాలయ్యా. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత సరిపోయినవాడు, ఎంత అవశ్యమైన వాడు. నీ కృపా బాహుళ్యానికి కీర్తి కలుగునట్లుగా చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు, కృప వెంబడి కృప చేత నింపుతున్నందుకు వందనాలు. నీ కృపా బాహుళ్యానికి కీర్తి కలుగునట్లుగా బలమైన కార్యం మీరు చేసినందుకు వందనాలయ్యా. మహిమ నీకు ఆరోపిస్తున్నాం. సంవత్సరం అంతా నీ రెక్కల నీడలో దాచండి, నీ కృప చేత నింపండి, నీ వెలుగులో నడిపించండి. మా చుట్టూ, మా నివాసాల చుట్టూ, మా కలిగిన సమస్తం చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉండాలి. నిత్యం మా మధ్యలో నీవు నివసించి మహిమ కలిగిన అనుభవంలో మమ్మల్ని నడిపించాలి. ఏ విధము చేతనైనా మాలో ప్రారంభించిన కార్యాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని చేరదీసినందుకు వందనాలు. మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్నా మందిర్ రామాయమ్మపేట జంక్షన్ రోడ్ నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.